హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ మంత్ జూలై 2024లో రిలీజ్ అయిన మూవీస్లో ఏ మూవీ హిట్ అయింది, ఏ మూవీ ఫ్లాప్ అయిందో ఈ వీడియో దాకా తెలుసుకుందాం. అట్లానే ఆ మూవీ స్టోరీ లైన్ ఏంటనేది సింపుల్గా చిన్న బ్రీఫ్తో ఒక్క మూవీ గురించి తెలియజేస్తాను. ఫస్ట్ మూవీ 14th. ఈ మూవీ ఫ్లాప్ అయింది. సింపుల్గా చెప్పాలంటే ఈ మూవీ స్టోరీ లైన్ ఒక పొలిటికల్గా స్టోరీ లైన్తో బేస్ అవుతుంది. ఒక సీఎం కొడుకు అతను చేసే విన్యాసాలు ఏమిటనే దాని మీద బేస్ చేసుకొని స్టోరీ లైన్ ఉంటుంది. సెకండ్ మూవీ సారంగ దరియా. దీని కథ ఇది వచ్చేసి ఫ్లాప్. దీని కథ వచ్చేసి ఒక అబ్బాయిగా పుట్టిన ఒక పిల్లవాడికి జెన్యున్ ప్రాబ్లం వల్ల, జెనెటిక్ ప్రాబ్లం వల్ల అమ్మాయి లక్షణాలు వస్తే ఏమవుతుంది అనేది సింపుల్ స్టోరీ లైన్. థర్డ్ మూవీ భారతీయుడు 2. కమల్ హాసన్ నటించిన అటువంటి భారతీయుడు మూవీకి సీక్వెల్గా భారతీయుడు 2 వచ్చింది. సింపుల్ స్టోరీ లైన్. ఆ మూవీ ఎలా అవినీతిపై అరికట్టారో ఈ మూవీని కొంత ల్యాక్ చేసి చూపించారు, అందువల్ల ఫ్లాప్ అయింది. థర్డ్ మూవీ డార్లింగ్. ఈ డార్లింగ్ మూవీ కూడా యావరేజ్ టాక్తో నడిచింది. సింపుల్గా స్టోరీ లైన్ వచ్చేసి స్పిట్ పర్సనాలిటీ ఉన్న ఒక అమ్మాయి గర్ల్ ఫ్రెండ్గా తన లైఫ్లోకి వచ్చి వైఫ్ అయితే ఆ తర్వాత అతను ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడనేది స్టోరీ లైన్. ఫోర్త్ వచ్చేసి ది బర్త్డే బాయ్స్. సింపుల్గా ఒక గ్యాంగ్ యూత్ బేస్ చేసుకొని యూత్ మీద కామెడీ అండ్ ఫన్ తోటి ఒక మూవీ తీశారు, అదే ఈ బర్త్డే బాయ్. ఇకపోతే క్రైమ్ రీల్. ఈ మూవీ కూడా ఫ్లాప్. ఇందులో ప్రొడ్యూసర్, యాక్టర్స్ మొత్తం వాళ్ళ ఒక కుటుంబంకి సంబంధించిన వారు అయి ఉండటము, దానికి కూడా వీళ్ళకి సరైన అవగాహన చిత్రీకరణ మీద లేకపోవడంతో ఈ సినిమా ఫ్లాప్ అయింది. నెక్స్ట్ పేక మేడలు. ఇది యావరేజ్గా నిలుస్తుంది. సొసైటీలో డబ్బు మీద ఉన్న ఆకాంక్షతోటి ఒక వ్యక్తి తన భార్యతో చేసే విన్యాసాలు, ఆ తదనంతరం జరిగిన పరిణామాలను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామాతో చూపించారు. నెక్స్ట్ ఆపరేషన్ రావణ్. సో ఈ మూవీ మంచి సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్గా చూపించినప్పటికీ కొంత ఆకట్టుకోవటంలో నిరాశ కలిగించింది. ఓవర్లో చూసుకుంటే ఇది జూలైలో యావరేజ్గా నిలిచిన మూవీ. అలానే పురుషోత్తముడు మంచి హైప్తో రిలీజ్ అయిన ఈ మూవీ మంచి హిట్ అందుకుంటుంది అనుకున్న మేకర్స్కి చేదు అనుభవం ఎదురయ్యింది. ఇది ఫ్లాప్గా నిలిచింది. సింపుల్గా చెప్పాలంటే దీని స్టోరీ లైన్ ఈ వివిధ రకాల సినిమాలను మిక్స్ చేసి చూపించడంతో ఇది ఫ్లాప్ అయింది. నెక్స్ట్ ఎంతో అంచనాలతో రిలీజ్ అయిన ధనుష్ మూవీ రాయన్. ఈ మూవీ తమిళ్లో హిట్ అయినప్పటికీ తెలుగులో యావరేజ్గా నిలిచింది. తెలుగులో తమిళ్ నేటివిటీ స్టోరీ లైన్ అంతగా ఆకట్టుకోపోవడంతో ఈ సినిమా యావరేజ్గా నిలిచింది. అలానే డీడ్పూల్ 3. ఇది ఒక హాలీవుడ్ మూవీ, తెలుగులో అనువాదం చేశారు. సో హాలీవుడ్లో మంచి ఓపెనింగ్స్తో మంచి హిట్ రన్తో అవుతున్నప్పటికీ తెలుగులో కూడా బాగానే ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా తెలుగు డబ్బింగ్ బాగా ఉంటుంది, బాగా ఆకట్టుకుంటుంది. అలానే గల్లీ గ్యాంగ్ స్టార్స్. ఇది యావరేజ్గా నిలిచింది. ఒక గ్యాంగ్స్టర్స్ మీద వచ్చే సినిమాలు ఇప్పటికే ఎన్నో కొల్లగా ఉన్నవి, బట్ అదే బ్యాక్డ్రాప్తో అదే స్టోరీ లైన్తో రావడంతో కొంతగా ఆకట్టుకోలేదు. థ్యాంక్ యూ.